ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాసనంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. కాటం సుబ్బారెడ్డి తన తండ్రి గారైనటువంటి కాటం రామసుబ్బారెడ్డి గారి గురించి ఇలా వివరిస్తున్నారు. 1966 సంవత్సరంలో మా తల్లిగారు మరణించిన తర్వాత మా తండ్రి గారైనటువంటి రామసుబ్బారెడ్డి గారికి మనసు చంచలమై దేని మీద ధ్యాస లేకుండా మౌనంగా ఏదో కోల్పోయిన వాళ్ళగా అలాగ ఉండటం చూసి నేను మా తమ్ముడు ఊరికనే ఉండలేక బాధపడుతూ ఉండేవాళ్ళం. ఒకసారి మా నాన్నగారి స్నేహితులు వచ్చి, గొల్లమూడి వెళ్తున్నాము, భూమి మీద నడిచే దేవుడు, మనకి ఏది కావాలంటే అది ప్రసాదించే దైవము, భూమి మీద సజీవంగా దర్శనమిస్తూ మన యొక్క మంచి చెడులు చెబుతూ మనల్ని ఉద్ధరిస్తున్న అవతారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారని చెప్పారు. వారు చెప్పిన మాటలో ఏ శక్తి ఉందో, ఏ మాయ ఉందో మా తండ్రి గారు అయినటువంటి రామసుబ్బారెడ్డి నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క ఆశ్రమం గొలగముడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి స్వామివారిని చూసిన తన్మయత్వంలో తనను తానే మర్చిపోయి చాలా ప్రశాంతతను పొంది స్వామివారి యొక్క ఆదరణలో కొంతకాలంలోనే భగవాన్ వెంకయ్య స్వామి వారికి ప్రీతిపాత్రుడైనారు మా తండ్రి గారు అయినటువంటి రామసుబ్బారెడ్డి. అట్లా కొన్నాళ్ళ తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒకరోజు రామసుబ్బారెడ్డి గారు హోంగుండం చుట్టూ తిరుగుతూ హోంగుండం ఏదో వడ్డించిపోతే, అయ్యో నువ్వు వడ్డించకూడదయ్యా నీకు అంటూ అన్నారు. సరే ఆయన రామసుబ్బారెడ్డి మెదలకుండా ఉన్నారు. అయ్యో ఒకసారి నువ్వు ఇంటికి పోయి రావాలయ్యా అన్నారు. ఎందుకు స్వామి అంటే, నువ్వు ఎట్టా పోయినా వాడు ఎట్టా రావాలి అన్నారు. ఆయన అట్లాగే వెళ్తే కంట తడి పెట్టకూడదని చెప్పారు. అట్లాగే మా నాన్నగారు ఇంటికి వచ్చే తలకి మా తమ్ముడు, వచ్చిన గంటకి మా మరదలు ఇద్దరు స్వర్గస్థులయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి మా నాన్నగారికి మళ్ళీ దిగులు, బాధ, వీటిని మేము తట్టుకోలేరని చెప్పి మేమెంతో కలవరపడుతుంటే ఆయన వచ్చి ప్రశాంతంగా కూర్చుని మా తమ్ముడిని మరదలను చూసి, మరి స్వామివారు ఇచ్చిన మాట ప్రకారం కంటతడి పెట్టకుండా అలాగే కార్యక్రమాలు అయిన తర్వాత మరలా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కాలం గడిచిన తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు మా నాన్నగారైనటువంటి రామసుబ్బారెడ్డి గారితో ఇలా అన్నారు. అయ్యో నీ చిన్న కొడుకు కోడలు ఎక్కడికి పోలేదయ్యా, మరలా మీ పెద్ద కొడుకుకి కొడుకు కూతురులా జన్మిస్తారయ్యా అని చెప్పారు. అట్లాగే స్వామివారు చెప్పినట్లు ఇక్కడ విరుద్ధంగా జరిగింది. ముందర స్వామివారు ఏం చెప్పారు, కొడుకు కూతురు పుడతారయ్యా అన్నారు. ఇక్కడ ముందర కూతురు పుట్టింది, తర్వాత కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి స్వామివారి మీద నాకు నమ్మకం కుదరలేదు. మా నాన్నగారికి అమితమైన నమ్మకం, భక్తి ఎంతో ఉంది. ఎందుకంటే స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు చాలా మార్పు వచ్చి ఆరోగ్యవంతుడై మతి స్థిమితం తప్పి మంచి మెరుగైన స్థితిలోకి వచ్చి ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నారు. నేను అప్పుడప్పుడు వెళ్ళి బియ్యము డబ్బులు మా నాన్నగారికి ఇచ్చి వస్తూ ఉండేవాడిని. కానీ స్వామివారికి ఒక నమస్కారం చేయటం కానీ, స్వామివారు అంటే ఇష్టంతో కానీ ఎప్పుడూ ఉండేవాడిని కాదు. ఎందుకంటే స్వామివారు చెప్పింది నాకు జరగలేదు. కొడుకు కూతురు పుడతారంటే ముందర కూతురు తర్వాత కొడుకు పుట్టారు. మరి ఏం చెప్పింది జరగలేదు. నేను ఎట్లా నమ్మాలి ఈయన్ని?
అది మా నాన్నకొక్కడికే సరిపోయింది, మా నాన్నకే చెల్లుతుంది, నాకైతే చెల్లదని చెప్పి మొండివాదంతో చానాళ్ళు స్వామివారిని అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏయేయో చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఒకసారి నాకు కోడి కూరలు కానీ, వేట మాంసం కానీ, నీసు అంటే బాగా ఇష్టం. అవి ఎక్కువ తింటూ ఉండేవాడిని. అయితే నేను ఈ నీసు తినడం వల్ల నాకు అనారోగ్యం రావడంతో నేను మా నాన్నగారితో చెప్పాను. స్వామికి ఆ విషయం చెప్పగానే, అయ్యో కోళ్ళ పాపం ఊరనైపోతుందయ్యా, అనిపించొద్దా, సర్లే మనమే తీసేద్దాంలే అన్నారు. అప్పుడు రామసుబ్బారెడ్డి కొడుకుతో అన్నాడు, నీకు తగ్గిపోతుందిలే అన్నారని. అప్పుడు అతను నమ్మలేదు. కానీ స్వామి దగ్గరికి వచ్చి ఆ యొక్క కోళ్ళ పాపం అట్లాగే ఆ నీసు తినటం మూలాన కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి ఏ నీసు పదార్థములు తిన్నా కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి విరోచనాలు అట్లాగే వామిటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక చేసేది లేక ఎంతోమంది డాక్టర్లు చూపించుకున్నాను, ఎంతోమంది నాటు వైద్యాలు చేశాను, ఎంతో తాయెత్తులు కట్టించుకున్నాను. ఎంత చేసినా నాకు ఒక్క పర్సెంటేజ్ నాకేం తగ్గలేదు. అప్పుడు అనుకున్నాను, భూమి మీద ఉన్న దేవుడు పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వరని నేను అవహేళన చేశాను. నేను ఏమని అడగాలి? ఏ మొహం పెట్టుకుని నాకు ఈ బాధ వచ్చింది? ఇది నేను ఎలా తీర్చుకోవాలి? నేను ఎలా బయటపడాలి అని మదన పడుతుంటే స్వప్న దర్శనం ఇచ్చారు వెంకటేశం. అయ్యో, ఈనాటి నుంచి నువ్వు నీసు కొన్నాళ్ళు మానేసి పొంగలి అన్నం తినయ్యా, తగ్గిపోతుండ్లా అని స్వప్న దర్శనం ఇచ్చారు. అతను కంగారు పడుతూ చెమటలు కక్కుతూ లేచి, ఇదేంటి స్వామి, నన్ను నీసు మానేసి పొంగలన్నం తినమంటున్నారు, నాకేదో వైద్యం చెప్పారని చెప్పి పరుగున సమీపంలో ఉన్న గొలగముడికి పరిగెత్తి ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారికి చెబితే, ఆయన స్వామివారికి చెప్తే, అయ్యో మనము ఏడుండా మనం అన్నీ చూస్తూ ఉండలా, ఏడుండా మనం అన్నీ చేస్తుండలా అన్నారు. అంటే ఇదంతా స్వామి చేశారు, అంటే మా అబ్బాయికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. మా అబ్బాయి ఎంత విమర్శించినా, మాటలు జారినా, ఇష్టం వచ్చినట్లు తిట్టినా, ఏ మాట్లాడినా స్వామివారి మనసులో పెట్టుకోకుండా మా అబ్బాయికి వచ్చిన ఇన్ఫెక్షన్ని, ఆ రోగాన్ని స్వప్న దర్శనంతో, అయ్యా ఇక నుంచి నీసు మానే అయ్యా కొన్నాళ్ళు, పొంగల్ అన్నం తినయ్యా అన్నారు. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడికి పెట్టే నైవేద్యాన్ని నువ్వు తీసుకో అయ్యా, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పి స్వామివారు సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా అక్కడ పొంగల్ అన్నం తినయ్యా అన్నారు. అంటే చూడండి, స్వామివారిని విమర్శించినా, తిట్టినా, అవహేళన చేసినా స్వామివారు ఏమనకుండా ఆ రామసుబ్బారెడ్డి కొడుకు కాటం సుబ్బారెడ్డిని స్వప్న దర్శనమిచ్చి పొంగల్ అన్నం తినయ్యా, కొన్నాళ్ళు నీసు తినవాక నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పారు. ఆనాటి నుండి అతను నీసు తినటం మానేసి ఎప్పుడు నీసు తినకుండా ఉండలేడు. పొద్దున్న లేచిన నీసు తినాల్సిందే. అలాంటి వాడు స్వప్న దర్శనంలో స్వామి దర్శనం వేయటం, ఆ దర్శనం తర్వాత పొంగలన్నం తినటం, మరి ఆ ఇన్ఫెక్షను, ఆ విరోచనాలు, రక్తపు విరోచనాలు ఇవన్నీ తగ్గిపోవటం, అప్పుడు స్వామివారి మీద అపారమైన భక్తి కలిగింది. ఒకసారి రామసుబ్బారెడ్డి, స్వామి మిమ్మల్ని విమర్శిస్తున్నాడు, ఇంత బాధపడుతున్నా అంటే, అయ్యో నీకన్నా కూడా నీ కొడుకు నన్ను ఎక్కువగా పూజిస్తాడు, ఎక్కువగా ఆరాధిస్తాడు, కొంచెం సమయం పడుతుందని ఒకరోజు చెప్పారు. అట్లాగే స్వామివారు అతని యొక్క రోగాన్ని తీసేశారు. ఆ రోగాన్ని తీసేసిన దగ్గర నుంచి మరి సుబ్బారెడ్డి స్వామివారికి అనుంగా సేవకుల్లో ఒకటిగా ఉండి స్వామివారికి సేవ చేస్తూ, కుదిరినప్పుడల్లా వస్తూ మరి గొలగముడాశ్రానికి బియ్యము, ధనము, కూరగాయలు సమర్పిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది, అట్లాగే పిల్లాపబలతో మరి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది పిల్లాపబలతో ఆనందమైన జీవితాన్ని గడిపాడు. అంటే ఇక్కడ స్వామివారు వారి కుటుంబాన్ని దీవించి నడిపించి నిలబెట్టారు. అందుకని ప్రతి ఒక్కరం కూడా స్వామిని నమ్ముదాం, స్వామి మార్గంలో పయనిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ప్రతి శనివారం హోమం జరుగుతుంది, ప్రతి శనివారం భజన జరుగుతుంది, ప్రతి శనివారం భగవాన్ వెంకటేశ్వర హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు జరుగుతాయి, ప్రతి శనివారం శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ మందిరం చుట్టూ అమ్మవారికి దర్శనము, ప్రదక్షిణలు జరుగుతాయి. ఓం నారాయణ ఆదినారాయణ.
తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు పెళ్లి మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామివారి అభయోగనంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర మూల స్వరూపాన్ని దర్శించండి. స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే జొన్నవాడ కామాక్షమ్మ వారి దేవాలయం ఉంది. అమ్మవారి యొక్క దర్శనం పొంది అమ్మవారి యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం పొంద ప్రార్థన. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.